హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి పండక్కి మనం స్పెషల్‌గా మామిడికాయతో పులిహోర చేసుకుందామండి. ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ, చింతపండుతో కాకుండా ఈ పండగ స్పెషల్‌గా మామిడికాయ పులిహోర చేసుకుందాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయని తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగేసి పైన తోలు తీసేయండి. తీసేసి చక్కగా తురుముకోండి సన్నగా. ఈ విధంగా తురుముకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మామిడికాయ పులిహోర. మనం అన్నం వండి పెట్టేసుకొని ఇట్లా పొడి పొడిగా అన్నం వండి పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మామిడికాయ తురుముని మొత్తం వేయొద్దండి. ఒక్కొక్కసారి కొన్ని మామిడికాయలు పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి ముప్పావు వంతు వేసుకొని కలుపుకోండి. ఈ అన్నంలో ఒక అర కేజీ అన్నానికి చెప్తున్నాను. కలుపుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ పచ్చి మామిడికాయ తురుమునే వేసుకోండి. బాగుంటుంది. ఇది ఏం పచ్చి వాసన రాదు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది అన్నం మొత్తం కలుపుకొని ఇది పక్కకి పెట్టేసుకోండి ఈ అన్నాన్ని. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక 3 స్పూన్ల పల్లీలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు కొంచెం వేగిన తర్వాతే వేరే పప్పులు వేసుకోండి. లేదంటే పల్లీలు పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూన్, మినప్పప్పు ఒక స్పూను, ఒక స్పూను ఆవాలు వేసి ఈ పోపు అంతా చక్కగా వేయించుకోండి. ఇది 3/4 వేగాలి. 3/4 వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకొని ఒక 5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని చక్కగా వేయించుకోండి ఈ పోపుని. ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఈ అన్నంలో ఈ వేడి వేడి పోపునే వేసేసేయండి. ఏమి చల్లారక్కర్లేదు. ఈ వేడికి మామిడికాయ అంతా మగ్గిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. మనం ఏం పోపులో వేయించక్కర్లేదు. అది ఒక టేస్ట్ వస్తుంది. వేయించి చేసుకునేది అది కూడా చేసుకోవచ్చు. అది ఒక విధమైన టేస్ట్ వస్తుంది. ఇది ఒక విధమైన టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఆ గిన్నెలో నాకు కొంచెం ఇరుకైందండి. నేను వేరే గిన్నె మార్చుకున్నాను. పులిహోరకి ఎప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి. కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇది మొత్తం పోపంతా కలిసేటట్లు చక్కగా కలుపుకోండి. ఇది ఒక అరగంట ఆగి తింటే మామిడికాయ పులుపంతా అన్నానికి పట్టి చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత తినండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇప్పుడు ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మనం మిగిలిన కొంచెం ఉంచుకున్నాం కదా మామిడికాయ తురుము, అది కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. నాకైతే సరిపోయిందండి. నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంకా ఏం వేసుకోలేదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.